నమస్తే బాపయ్య గారు. నమస్తే కిషోర్ గారు. బాపయ్య గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. దాని గురించి నేను మాట్లాడాను, మీరు మాట్లాడాను. బట్ మరొకసారి దాని గురించి ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అండి. ఒక కామెంట్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే పాపం యూట్యూబర్స్, మేమర్స్, ట్రోలర్స్ ఏమైపోతారో, వాళ్ళ బతుకులు ఏమైపోతాయో, వాళ్ళ కంచంలో కూడు లేకుండా పోతుందేమో అనేటటువంటి భావన అయితే నిన్నటి నుంచి వ్యక్తం చేస్తూ చాలా మంది కామెడీగా పోస్టులు పెడుతున్నారు. కామెంట్లు నేను పెడుతున్నారు. అవును, అవును, మా ఫ్రెండ్ ఒక అతను ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ కూడా నేను ప్రధానంగా ప్రస్తావించాను. ఆ అవును. రోజుల్లో సచిన్ బ్యాటింగ్, ఇప్పుడు జగనన్న ప్రెస్ మీట్, ఈ రెండు వచ్చాయంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, టీవీలు కతుక్కుపోవడమే అని చెప్పేసి సరదాగా పెట్టాడు. నేను దాన్ని అవునండి. కాదు, ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇక్కడ వీడియో నాకు కూడా చేశాను. మీరు సచిన్ బ్యాటింగ్ అంటే నాకు జ్ఞాపకం వస్తుంది. సచిన్ బ్యాటింగ్ అయినా వన్డే క్రికెట్ మ్యాచ్ లేకపోతే అప్పట్లో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో నెలకో 2 నెలలకో ఇలాగ ఉండేవి, రెగ్యులర్ ఉండేవి కాదు. కానీ చిత్రలహరి అనేది వారానికి ఒకసారి వచ్చేది. మీకు గుర్తేనేమో, అప్పట్లో 80s 90s జనరేషన్ వాళ్ళకి ఇది బాగా తెలుసు. చిత్రలహరి అని DD8 లో అవును, వచ్చేది. అవును, అవును, అవును. సో ఆ చిత్రలహరి కోసం ఈగర్ గా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కోసం కూడా, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం, ఆ ఫన్ కోసం మేమర్స్, ట్రోలర్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఏదో ఒక ఆడ వచ్చి దొర్లిస్తాడు జగన్మోహన్ రెడ్డి. నిజానికి అసలు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడా, ఇలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి, ఈ మాత్రం కూడా వ్యత్యాసం తెలియని వ్యక్తి, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి, కనీస ఇంగిత జ్ఞానం పనిచేయని వ్యక్తి ఎలా పనిచేశాడు గత 5 ఏళ్లు? అసలు రాష్ట్ర ప్రజలు ఎలా ఎన్నుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎవరికి ఏం అర్థం కావట్లేదు, ఒక మిస్టరీ లాగా ఉంది. ఎలా జరిగింది ఇది, ఏం జరిగింది ఇది అన్నట్టుగా. మనమేనా ఎన్నుకుంది, మనమేనా ఓట్లేసింది అని చెప్పి ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. అలా ఎలా ఎన్నుకున్నాం మనం, వైసీపీని ఎలా గెలిపించాం మనం అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్తున్నారు. మనం చేసిన అంత పెద్ద పొరపాట ఈయన ప్రెస్ మీట్లు, ఈయన వాటం చూస్తుంటే, లేకపోతే ఈయన బల ప్రదర్శనలు, ఈయన ఓదార్పు యాత్రలు చూస్తుంటే ఈయనైనా మనం ఎన్నుకున్నది గతంలో ముఖ్యమంత్రిగా అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా విస్తుపోయి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వంక. అంటే నాకు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒక 2 నెలలు లండన్ లేకపోతే ఇంకెక్కడికన్నా టూర్ వేసాడు అనుకోండి, ఈ మేమర్స్, ట్రోల్లర్స్ పరిస్థితి ఏంటి పాపం? వాళ్ళంతా ఏమైపోవాలి? వాళ్ళకి ఫుడ్ ఉండొద్దా? వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా నడుస్తుంది? ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి బయటకు వస్తున్నాడు, 2 వారాలకు ఒకసారి ఏదో ఒక ఓదార్పు యాత్ర ఆయనకి ఆయనే సృష్టించుకుంటున్నాడు. అంటే ఎందుకన్నానంటే, సృష్టించుకోవడం అని, నిజంగా రైతులకు అన్యాయం జరిగింది అనుకోండి, ఆక్వా రైతులకి అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి వెంటనే వెళ్ళి పరామర్శించారనుకోండి, అది నిజంగా రైతుల పరామర్శ యాత్ర అవుతుంది. అలా కాకుండా మొన్నే మనం చూస్తే పొగాకు రైతుల్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఆల్రెడీ పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అలా గ్రేడింగ్ వైస్ గా ఏ ఏ గ్రేడ్ లో ఉన్న పొగాకుకి ఎలా రేట్ ఇవ్వాలి, గ్రేడ్ బట్టి ఎంత రేటు డిసైడ్ చేయాలనే దాన్ని ఆల్రెడీ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసేసి రైతులకు మద్దతు ద్వారా కూడా కల్పించేసిన తర్వాత ఈయన వెళ్ళి నేను ఇంకా పరామర్శ యాత్ర చేస్తాను అని చెప్పేసి అనటం. ఆ పరామర్శ యాత్రలో కూడా సరే వెళ్ళాడే అనుకుందాం, సరే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కాబట్టి వెళ్ళాడే అనుకుందాం. నిజానికి అసలు పొగాకు ధర ఎవరు నిర్ణయిస్తారనేది గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియొద్దా? ఏ రేటు ఎవరు డిసైడ్ చేస్తారు, వరి రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు, పొగాకు రేట్ ఎవరు డిసైడ్ చేస్తారనే విషయ పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డికి ఉండద్దా? ఏమీ ఉండదు. ఆ స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చే మహానుభావుడు ఎవరున్నారో నాకు తెలియదు. నాకు వాళ్ళని చూస్తుంటే అల్లుడి గారో ఏదో సినిమా ఉంది మోహన్ బాబుది, ఆ సినిమాలో నాకు బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు. బ్రహ్మానందం పదే పదే సోమయాజుని రెచ్చగొడుతూ ఉంటాడు. ఎందుకు? ఆయనకి గతంలో సోమయాజులు బ్రహ్మానందం చెల్లెల విషయంలోనూ కుమార్తె విషయంలోనూ ఏదో తీర్పిచ్చి వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించటమో లేకపోతే ఏదో చేస్తాడు, దానివల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. అలా ఈ స్క్రిప్ట్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డికి, స్క్రిప్ట్ ఇచ్చేవాడికి కూడా పర్సనల్ గా ఏమన్నా గ్రిడ్జ్ ఉందేమోనని నా డౌట్. లేకపోతే ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచడానికి, నవ్వులు పాలు చేయడానికి. నిజానికి ఇలా ఈ మాట అనకూడదు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇలా అనకూడదు. అలాగే చాలా పెద్ద అభిమాన గణం ఉంది అని చెప్పుకుంటున్న వ్యక్తిని ఇలా అనకూడదు. నిజానికి బఫూని చేసేస్తాడు. నిజానికి బఫూని చేసేస్తున్నాడు. అనకూడదా లేదనే అంశం కాసేపు పక్కన పెడదాం బాబాయ్ గారు. అనకూడదా లేదనే అంశం కనీసం కాసేపు పక్కన పెడదాం. మీరు చెప్పినట్టు మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి డిఎస్సి అంటే ఏంటి, గ్రూప్ 1 అంటే ఏంటి, అసలు ఏపీఎస్సి అంటే ఏంటి, ఏపీఎస్సి ఏ ఎగ్జామ్స్ ఉంటుంది, డిఎస్సి ఎవరు పెడతారు,
డిఎస్సి ద్వారా ఏ ఉద్యోగాలు వస్తాయి, గ్రూప్ 1 ద్వారా ఏ ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి కనీస మాత్రపు జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అని, ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేదా? అది యాక్చువల్లీ డిఎస్సి అంటే ఏంటి, ఏపీఎస్సి అంటే ఏంటి, మీలాంటి నాలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనం, ఎందుకంటే మనం ఈ ఫీల్డ్ లో జర్నలిజం ఉన్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. మనకే తెలియాలంటే మరి ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి దాని మీద ఎంత అవగాహన ఉండాలి? విపక్ష నేత మరోసారి నేను వస్తానని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి తెలియకపోతే ఎట్లా? అదే కదా నేనంటుంది. ఇప్పుడు ఏపీపీఎస్సీ అంటే దాంట్లో ఎవరు ఉద్యోగాలు పొందుతారు? డిప్యూటీ కలెక్టర్లు ఎంచుకోవటం, లేకపోతే పై స్థాయి అధికారులు ఇంకా ఎవరైనా ఉంటే గ్రూప్ 1 ఇలాగేవో చెప్తారు కదా, వాళ్ళు ఎంచుకోవటం చేస్తూ ఉంటారు. కానివ్వండి, లేదంటే ఆర్డీఓలు కానివ్వండి, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల స్థాయి రకరకాల డిపార్ట్మెంట్స్ కు సంబంధించి కానివ్వండి, ఇంకా పరిపాలనలో కీలకమైనటువంటి అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్యాడర్ ని తీసేస్తే వాళ్ళ కింద పనిచేసేటటువంటి మిగతా విభాగాలు మొత్తం రాష్ట్ర స్థాయిలో, జిల్లా గ్రూప్ 1 ద్వారా కదా ఎంపిక అయ్యేది. అవును, కానీ డిఎస్సి అంటే ఏంటి? టీచర్లను ఎంపిక చేసేది. టీచర్లకి, డిప్యూటీ కలెక్టర్లకి, సర్వీస్ కమిషన్ లో ఉండే వాళ్ళకి తేడా లేకుండా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. రెండు ఒకటే కదా అని చెప్పేసి మాట్లాడాడు. పైగా మీకు కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయించండి, దాని మీద మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం, మీరు ముందుకు రండి అని. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సునీత మొత్తుకుంది, అన్నా సిబిఐ ఎంక్వైరీ వేయించన్నా అని చెప్పేసి మొత్తుకుంటే అవసరం లేదని చెప్పేసి నీరు గారి చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకునే పరిస్థితి కల్పించాడు. అంటే తన హయాంలో సిబిఐ ఎంక్వైరీ అంటే వద్దు అన్నారు. ఒకప్పుడు తన జైలుకి వెళ్ళినప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వీళ్ళే మాట్లాడారు. మరి అప్పుడు చేదైనటువంటి సిబిఐ అనేది, అప్పుడు అవసరం లేనటువంటి సిబిఐ అనేది మరి ఇప్పుడు తన ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు ముద్దయింది, ఎందుకు తీపైంది? అదే అంటుంది. అవసరాన్ని బట్టి సంకరెత్తుకుంటారు, అవసరం లేకపోతే ఎత్తి కింద వేస్తారు. జగన్మోహన్ రెడ్డి వైఖరే ఇది. వాడుకుని వదిలేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, లేకపోతే సీనియర్ పొలిటీషియన్లు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వాడు కూడా కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కాసేపటికో ఒక మాట, పూటకో మాట, రోజుకో మాట, పూటకో వేషం, రోజుకో వేషం అన్నట్టుగా ఈ వీళ్ళు మాట్లాడినట్టుగా అయిపోతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ నిలకడ ఉండదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. సో ఆ నిలకడ లేని స్వభావం రాజకీయాలకి అసలు చెప్తాం. ఇంకో పాయింట్ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1 లో సిట్ వేస్తుంది కానివ్వండి, సిట్ దర్యాప్తు కానివ్వండి, సిట్ 10,000 పేజీల నివేదిక ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం చేయాల. ఇదేం ప్రభుత్వం చేయాల, కోర్టు చేసింది. మాన్యువల్ మూల్యాంకనం బదులు డిజిటల్ మూల్యాంకనం చేసిన దగ్గర నుంచి ప్రతి ఇష్యూలో కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి చివాట్లు పెట్టి సిట్టు ఏర్పాటు అవడానికి కారణం కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. వాళ్ళు చెప్తేనే సిట్ ఏర్పాటైంది, వాళ్ళు ఆర్డర్ అయితేనే సిట్ ఏర్పడింది. ఏదో గవర్నమెంట్ చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రత్యేకంగా గ్రూప్ 1 లో వీళ్ళని వేధిద్దాం అని చెప్పేసి వేసిన సిట్ కాదు అది. ఏమనుంటే కోర్టుకు చెప్పుకో. నిజానికి ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలి. ఇదే పొజిషన్ లో చంద్రబాబు, లోకేష్ ఉండి ఏపీపీఎస్సీలో వాళ్ళ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గనక ఈ పొజిషన్ లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండింటే గనక ఖచ్చితంగా కేసులు వేయించి, ఒకళ్ళ చేత కాదు, ఇద్దరి చేత కాదు. మొన్న మనం చూసాం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి తోటి అసైన్డ్ భూముల విషయంలో కేసులు వేయించి ఎలా ఓడిపోయారో మనం చూసాం. ఏమీ లేని దాంట్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు మొదలు పెట్టిన అలైన్మెంట్ లేదు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లు, కానీ వాటిల్లో కేసులు వేయించారు. స్కిల్ స్కామ్, అసలు స్కామే లేదు, స్కిల్లే లేదు, దాని దగ్గర కేసులు వేయించారు. అలాగా లేని చోటే కేసులు వేయించారు. కానీ ఒకవేళ చంద్రబాబు గనక లేదా లోకేష్ గనక వాళ్ళ హయాంలో అవకతవకలు జరుగుంటే, వాళ్ళ ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేర్లు ఇరికించి మరి వాళ్ళని జైల్లోకి పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే,
కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత కఠినంగా ఉంటాడో అంత కఠినంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉండి తీరాల్సిందే. ఈ ఏపీపీఎస్సి విషయంలో గతంలో జరిగిన అక్రమాలు, అవినీతి మీద వీళ్ళు ఇంకా లోతుగా దర్యాప్తు చేయించాల్సిన అవసరం, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంకా లోతుగా చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కార్యకర్తల మనోభావం ఇది. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, ఇది నా మాట కాదు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా అయితే ఉంటున్నారో, అంటే లేని దాని దగ్గర కూడా కల్పించి ఎలాగైతే చేస్తున్నారో మీరు ఉన్న దాని దగ్గర చేయండి. మీరు లేని కల్పించొద్దు. జగన్మోహన్ రెడ్డి మీద లేని కేసులు పెట్టొద్దు. ఉన్న వాటినే లోతుగా దర్యాప్తు చేయించండి. అంటే ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండానే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాడు, ఒక ఐపీఎస్ అధికారి, లేకపోతే ఇంకొక అధికారి వచ్చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం అంతా కూడా చేసేస్తారా? అంటే ఆ ముఖ్యమంత్రి ప్రమేయం ఆయనకి ఏమీ తెలియదు, పాపం శుద్ధపూస అని చెప్పి కాసేపు అనుకుందాం. ఆయన శుద్ధపూస అంటే మరి ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారనుకోవాలా? ముఖ్యమంత్రికి ఏమాత్రం దాంట్లో పట్టు లేదు, పరిపాలనలో పట్టు లేదని చెప్పి తేల్చేశారనుకోవాలా? ఆయనకి తెలియకుండా జరిగింది అనే మాట వైసీపీ నుంచి వచ్చిందంటే, అంటే ఆయనకి రాష్ట్రం మీద పట్టు లేదు, దేని మీద పట్టు లేదు, ఊరికే తిని కూర్చున్నాడు 5 ఏళ్ళు అనుకోవాలా ప్యాలెస్ లో? సో ఇన్ని అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం లేదా జనసేన పార్టీ అయినా సరే, ఆ అధినాయకత్వం అయినా సరే, పార్టీ అధినాయకత్వం అయినా సరే, దీని మీద ఖచ్చితంగా లోతైన విచారణ జరిపించే వరకు గట్టి పట్టుతో ఉండాలి. ఏపీపీఎస్సీని అంత తేలిగ్గా వదిలిపెట్టడానికి వీలు లేదు. ప్రభుత్వం కూడా కాస్త నజర్ వెయ్యాలి దీని మీద అని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. సో కాబట్టి అసలు మనం కెలకపోతే ఇంత లోతుగా వెళ్ళరు, మనం కెలికి ఇంకా లోతుగా పంపిస్తున్నాం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తెరగాలి. డిఎస్సి మీద అక్రమాలు జరగలేదు అనే మాట అసలు బయటికి తీయకుండా ఉండింటే, లేని చోట అసలు పేపర్ లీక్ అయింది, ఒకే అధికారి పేపర్ తయారు చేశాడు, ఆయనే ఎగ్జామ్ పెట్టాడు, వేరే రాష్ట్రాల్లో పెట్టలేదు. ఇలాగా పేపర్ లీక్ అయితే మాట్లాడాలి. పేపర్ లో ఏదైనా అంటే అక్రమాలు జరిగితే, అవినీతి జరిగితే ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత డబ్బులు తీసుకుని ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తే మాట్లాడాలి. పెద్ద శత్రువు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి. చింతామోహన్ ఏమన్నాడు? ఏం జరిగిందయ్యా, నేను మొత్తం చూశాను, ఏమి లేదు అక్కడ, ఏమి లేని దగ్గర ఎందుకు నువ్వు ఉద్యమాలు అంటున్నావు అని చెప్పి చివాట్లు పెట్టాడు ఆయన కూడా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి క్లోజ్ ఫ్రెండే, కానీ అదే వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చివాట్లు పెడుతున్నాడు. సో దీన్ని చూసైనా వైసీపీ ఇప్పటికైనా పట్టు వదిలి దీని మీద, డిఎస్సి మీద సైలెంట్ అయితే పరువు నిలబడుద్ది ఇప్పటికైనా సరే. లేదు అంటే ఏమంటారు, వాళ్ళ గొంతు అదే సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ అంటాడు, అరే నా కాళ్ళు ఎగవట్లేదు కానీ నీ గొంతు మీద నువ్వే కాలేసుకొని తొక్కుకొని చచ్చిపో అని అంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి తన గొంతు మీద తనే కాలేసుకొని తొక్కుకొని చచ్చిపోయినట్టు అవుద్ది. ఏముండదు ఇక్కడ. లేదా వైసీపీ తన గొంతు మీద తనే కాలేసుకొని తొక్కున్నట్టు ఉంటది. థ్యాంక్ యూ బాపయ్య గారు. థ్యాంక్ యూ కిషోర్ గారు.